కష్టాన్ని చూసి వెనకడుగు వేసేవాడికి ఆపద కనిపిస్తుంది. ధైర్యంగా ముందుకెళ్ళేవాడికి అవకాశం కనిపిస్తుంది. నిన్ను చిన్నచూపు చూసేటోడిని ఆవేశమైన మాటలతో కాదు, నీవు సాధించే విజయంతో వాని అహం మీద దెబ్బ కొట్టాలి. బ్రతకటం కోసం రాజీ పడే కన్నా మనసుకు నచ్చేలా బ్రతకటం కోసం యుద్ధం చేయటమే ఉత్తమం. ఎవరు ఎలా ప్రవర్తిస్తే అలానే ప్రవర్తించకండి. మీ దారిలో మీరు ప్రకాశించండి. అదే గొప్ప ప్రతీకారం. గెలవాలని అనుకునేవాడు ఓటమి గురించి ఎప్పుడూ ఆలోచించడు. ఒంటరి యుద్ధానికి ఎప్పుడు భయపడడు. ఏది శాశ్వతం కాదు. మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురి చేసుకోకండి. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు.